దుల్కర్ సల్మాన్ గారి స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఆయన మాస్ సీన్స్ తో హీరోయిజం ఉన్న స్టోరీస్ కన్నా ఒక యూనిక్ స్టోరీస్ తో వస్తుంటారు. ఆయన నుంచి కాంత మూవీ వస్తుందని టీజర్ చూసినప్పుడే ఇది ఒక యూనిక్ సినిమా అవుతుందని అర్థమైంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది సినిమా. అలా అని ఇది అందరికి నచ్చే సినిమా కూడా కాదు. అదేంటో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కథ ఏంటంటే, ఒక డైరెక్టర్ కి సూపర్ స్టార్ అయిన హీరోకి మధ్య జరిగే ఈగో క్లాషే ఈ సినిమా. వీళ్ళ ఈగో వల్ల సిచ్యువేషన్స్ ఎక్కడి వరకు వెళ్ళాయి, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు అనేది ప్లాట్. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్. అబ్బా, ప్రతి ఒక్కరు ఏం యాక్ట్ చేశారండి బాబు. సముద్రకని, దుల్కర్ వీళ్ళ యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంది. ఒకరిని మించి ఒకరు మైండ్ బ్లోయింగ్ గా యాక్ట్ చేశారు. సర్ప్రైజింగ్లీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రానా గారు కూడా సర్ప్రైజ్ చేశారు. ఆయన కూడా తనదైన స్టైల్ యాక్టింగ్ తో తిరగదీశారు. పర్ఫార్మెన్సెస్ మాత్రం సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసమే సినిమాని చూసేయచ్చు, ఆ రేంజ్ లో యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చూపించి ఇంటర్వెల్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని సెకండ్ హాఫ్ లో ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. స్టోరీనే డిఫరెంట్ గా ఉందనుకుంటే స్క్రీన్ ప్లే కూడా అలానే ఎంగేజింగ్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ సినిమాకి తగ్గట్టు చాలా బాగున్నాయి. ఇక నెగిటివ్ విషయానికి వస్తే సినిమా ఫేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. స్లో మూవీస్ అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే, లేకపోతే కొన్ని చోట్ల బోర్ కూడా కొట్టొచ్చు. అందుకే నేను స్టార్టింగ్ లో ఇది అందరికి నచ్చే సినిమా కాదని చెప్పా. కొంతమందికి ఈ సినిమా బాగా నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చక బోర్ కూడా కొట్టవచ్చు. అలాగే సినిమాలో మాస్ మూమెంట్స్, యాక్షన్, కామెడీ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది కంప్లీట్ డ్రామా అండ్ సస్పెన్స్ ఫిల్మ్. ఫైనల్ గా ఒక మంచి డ్రామా మూవీ విత్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో ఒక కొత్త స్టోరీని చూడాలనుకుంటే ఈ సినిమాని మిస్ అవ్వకండి. అగైన్ చెప్తున్నా, సినిమా కొంచెం స్లోగా ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకుని సినిమా చూడండి. నేనైతే ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తా. ఇక మీ ఇష్టం. చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఇది మీ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.